నిన్న సెక్రటరియట్ ముందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లికి బదులు కాంగ్రెస్ తల్లిని నిన్న ఆవిష్కరించడం జరిగింది. మన తెలంగాణ ప్రజానికం 4,50,00,000 మంది అంతా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ఈరోజు మంటగలిపిండు. 14 సంవత్సరాల పోరాట ప్రతిమతోని ఆనాడు కేసీఆర్ గారు కేంద్రంలో ఉన్నటువంటి 32 పార్టీలను ఒప్పించి మరి ఈ యొక్క పోరాట ప్రతిమతోని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు కేసీఆర్. మరి ఆ రోజు ఈ యొక్క డిసెంబర్ 9న ఆయన యొక్క దివాస్ దీక్షను విరమించి ఈ యొక్క తెలంగాణని సాధించినటువంటి రోజు. మరి ఈ యొక్క కౌలు మేధావులతోని ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ తల్లిని రూపకల్పన చేసి ఆనాడే ఆవిష్కరించిండు. 33 జిల్లాల్లో కానీ టౌన్లలో కానీ మండల స్థాయిలో కానీ అన్ని జాగాల్లో ఆ రోజే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి దాన్ని ఇవాళ కేసీఆర్ గారి ఆన్మాలు లేకుండా చనిపిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు హస్తం గుర్తుతోటి ఆమె చేతిలో ఇవాళ మక్కంకులు కానీ దొనకంకులు కానీ మహారాష్ట్రలో ఉండేటువంటి ముద్దలు కానీ ఇవన్నీ ఉన్నాయి. అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. చేతి గుర్తు పెట్టి ఇక్కడ ఎంతమందిని మోసగిస్తూ బిడ్డ ఖబర్దార్. మీ యొక్క నిన్ననే మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ చెప్పిండు, మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత సకల మర్యాదలతోని మీ రాజీవ్ గాంధీని మీ కాంగ్రెస్ తల్లిని మీ యొక్క గాంధీ భవన్కి పంపిస్తామని చెప్పి నిన్ననే చెప్పింది. కాబట్టి ఈ యొక్క మా మండలం కానీ మా కాన్స్టిట్యూన్స్ కానీ ప్రతి గ్రామాల్లో బిడ్డ ఖబర్దార్ ఈ యొక్క మా యొక్క కేసీఆర్ ఆన్మాలు లేకుండా చేయడం నీకు తరం కాదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. तेलंगाना की जोर से आवाज सुनाना है। तेलंगाना की जो रूप रंग जो केसीआर साहब जो बनाए थे उसको मेटने के लिए जो रेवंत रेड्डी जो काम कर रहे हैं बिल्कुल नाखुबे कबूल है, क्योंकि वो ये जो आने वाले दिनों के अंदर वो समझ रहे हैं मैं हुकूमत में रह के सब कुछ कर सकता हूँ पर कुछ भी नहीं कर सकते। केसीआर जैसे आदमी को जो टक्कर ले रहे हैं, चूर चूर होने के काम कर रहे हैं कि जो खाली पीली जो तेलंगाना की जो तली जो सही जो उसका नक्शा जो था उसको चेंज करके सोनिया गांधी के टाइप में उसको बना के जो कर रहे हैं वो जो गलत है। वो जो आने वाले फिर दिनों के अंदर जब हमारी ज़ेर अख्तियार में जब हम आएंगे, जब बताएंगे आपके राजीव गांधी का आपकी जो बनाए हो वो तली का ले जाके वहाँ पे है वहीं ले जाके हम रखेंगे। ये मौका दिया शुक्रिया याद करता हूँ। जय तेलंगाना। ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ పీపీ గారికి, మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రావు గారికి, అలాగే కౌన్సిలర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఇక్కడ సింగిల్ చైర్మన్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు పురుట్ల మండల ప్రజానికానికి, పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 69 ఉద్యమం నడిచిన తర్వాత ఆ ఉద్యమము నీరు గారిపోయిన తర్వాత కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2007లో ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవులు, కళాకారులు, అలాగే విద్యావేత్తలు, పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలను దిద్దడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాకన్నా ముందే ఉద్యమం నడుస్తున్న సందర్భంలోనే 2007లో ఈ యొక్క విగ్రహాన్ని మనము పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటే కాకుండా గ్రామాన వార్డులలో ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క తెలంగాణ విగ్రహాలు పెట్టాలి, తెలంగాణ తల్లికి పూజ చేయాలన్న ఒక సంకల్పంతో తెలంగాణ విగ్రహాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. నేడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ తల్లిని తీసేసి
ఇవాళ కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం అంటే ఇవాళ నువ్వు ఒక కేసీఆర్ను అవమానించినట్టు కాదు, 4 కోట్ల మంది ప్రజానికాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని అవమానించినావు నువ్వు. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు అప్పుడు తెలంగాణ తల్లి అంటే ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ అయిపోయి వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు నువ్వు దాన్ని మార్చి ఇవాళ కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం జరిగింది. అంటే కేసీఆర్ గారిని ఒక్కరిని అవమానించినట్టు కాదు, తెలంగాణ కోసం ఎవరైతే ఉద్యమం చేసిరో ఆ ఉద్యమకారులందరినీ కూడా నువ్వు అవమానించినట్టు భావిస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ లోకమంతా కూడా. అలాగే ఇవాళ నువ్వు ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేసినావంటే, అదే రకంగా నువ్వు తెలంగాణ తల్లి పెట్టిన తర్వాత దాంట్లో బతుకమ్మ మన తెలంగాణలో ఈ రోజులలో అత్యంత పెద్దగా చేసుకుంటున్నారు మహిళలు. అంటే బతుకమ్మ పండుగను పెద్దగా చేసుకుంటా ఉన్నారు. ఆ బతుకమ్మను అవమానించడం ఈరోజు మా మహిళా సోదరి మహిళలను అవమానించినట్టే. మొన్న జరిగినటువంటి బతుకమ్మ సంబరాలలో కూడా కేసీఆర్ గారు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళు ఉంటారని ఒక సందర్భంతో అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ సారే పంపిస్తూ ఉండే, అంటే చీరలు పెడతా ఉండే. నువ్వు ఆ చీరలు పనిచేసినావు, ఆ చీరలతో పాటు ఆ బతుకమ్మను కూడా తీసేయడం జరిగింది. అంటే నువ్వు ఏ రకంగా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నావో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బిడ్డ ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు, రాజకీయం అధికారం అనేది ఎవరి శాశ్వతం కాదు, ఎవరి సొత్తు కాదు. 4 రోజులు రాజకీయం ఉంటుంది, పోతుంది. నువ్వు ఇవాళ తెలంగాణను మార్చాలి, తెలంగాణ భవిష్యత్తు మారుస్తా అని చెప్పేసి నువ్వు ఇవాళ సీఎం కావడం జరిగింది. తెలంగాణ భవిష్యత్తు మారుస్తా అంటే ఏది దేవతనటువంటి తెలంగాణ తల్లిని మార్చడం కాదు, నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసుడు మీద పెట్టు నీ దృష్టి అంతా. అంతేగాని చచ్చిపోయిన ముచ్చట్లు ఇవి తెలంగాణ ప్రజలందరూ డిసైడ్ అయిన తర్వాత ఫిక్స్ అయిపోయినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు కాకుండా నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రజలందరినీ మన్నలు పొందాలి తప్ప ఈ రకంగా చేసినట్టయితే నిన్ను కూడా నీకంటే ఎక్కువ చేసినటువంటి వాళ్ళని కూడా ప్రజలు తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి గారు, దయచేసి చెప్తా ఉన్నాం, ఏదైనా కానీ ప్రజానీకానికి ఉపయోగపడే పని చేయగానే ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ, మీకు ఇదే లాస్ట్ ఛాన్స్గా మేము అందరం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం! కేసీఆర్ గారి నాయకత్వం! జై తెలంగాణ!